బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ప్రచార ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు. ఇక చంద్రబాబు లాంటి నేతలు కూడా అలా మాట్లాడడం విచారకరమని పేర్కొన్నారు. ఇక బీహార్ పై విమర్శలు చేసే ముందు ఏపీ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ప్రచార ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు. ఇక చంద్రబాబు లాంటి నేతలు కూడా అలా మాట్లాడడం విచారకరమని పేర్కొన్నారు. ఇక బీహార్ పై విమర్శలు చేసే ముందు ఏపీ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి గారు తెలుసుకుందాం. మురళి, చెప్పండి. ఇక ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ ఫైర్ అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. ఇటు ఏపీలో ఎన్నికల వేడిగా కొనసాగుతుంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సీఎం సభలో ప్రశాంత్ కిషోర్ ఉద్దేశించి ఏదైతే సీఎం చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు, బీహార్ నుంచి వచ్చి ఏపీ ఎన్నికల్లో ఏదో చేస్తామని చెప్పి పీకే చేస్తున్నటువంటి ప్రచారాలు ఇవన్నీ కూడా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. ఏదైతే ఓట్లు తొలగింపు, అదేవిధంగా బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి సోషల్ మీడియా ద్వారా తమను ఓడించాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం, మీ ఆటలు మా దగ్గర చెల్లవంటూ చంద్రబాబు నాయుడు నిన్న నెల్లూరు జిల్లా సభలో వేదికగా కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. దీనికి స్పందించినటువంటి ఏదైతే జగన్ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనిపైన స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై మండిపడ్డారు. ఓటమి భయంతోనే అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు, చంద్రబాబు లాంటి నేతలు కూడా ఇలా మాట్లాడడం చాలా విచారకరం అని చెప్పి కూడా ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అదేవిధంగా బీహార్ పై హానికరమైన పక్షపాత విమర్శలు చేయడం చాలా దారుణం అంటూ కూడా ఒక ట్విట్టర్ లో ఆయన మండిపడుతున్న పరిస్థితి. ఏపీ ప్రజలకు అసలు మీరు ఓటు ఏపీ ప్రజలు మీకు ఎందుకు వేయాలని కూడా ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా తీసుకోవచ్చు, గత కొంతకాలంగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా పీకే టీం వ్యవహరిస్తున్నటువంటి విషయం కూడా తెలిసిందే. ఆయన పాదయాత్ర దగ్గర నుంచి వరుసగా కార్యక్రమాలు, బస్సు యాత్ర, ఇతర అంశాలు మొత్తం కూడా పీకే టీం దగ్గరుండి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తాజా రాజకీయ పరిణామాలు చూస్తే కనుక ఏదైతే ఓట్ల తొలగింపు అంశం దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారినటువంటి విషయం కూడా తెలిసిందే. ఏదైతే దాదాపుగా కూడా అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం ఇద్దరు కూడా 59 లక్షల ఓట్లని తొలగిస్తున్నారని చెప్పి ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వైసీపీపై పూర్తిగా కూడా ఫైర్ అయ్యారు. ఎక్కడైతే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయన బృందంతో కలిసి బీహార్ వేదికగా, అదేవిధంగా బీహారు, తెలంగాణ నుంచి కొన్ని ఈమెయిల్ ఐడీలని క్రియేట్ చేసి ఆ ఈమెయిల్ ఐడీస్ ద్వారా ఫామ్ 7 ను నింపి దాదాపుగా 59 లక్షల ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారు అని చెప్పి చంద్రబాబు ఆరోపించారు. అయితే ఎక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ కి సంబంధించినటువంటి ఊహాలు మమ్మల్ని ఏమి చేయలేవు, మీ ముగ్గురు ఏదైతే ఇటు జగన్ గాని అటు కేసీఆర్ అదేవిధంగా మోడీ ముగ్గురు కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరంటూ కూడా ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి వైసీపీ ప్రచార వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ పీకే టీం తీవ్రంగానే మండిపడుతుంది. తన ట్విట్టర్ వేదికగా తీసుకొని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. బీహార్ వంటి రాష్ట్రం పైన హానికరమైనటువంటి ఒక ప్రకటనలు చేయడం కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ తప్పు అని, అదేవిధంగా ఏపీ ప్రజలకి మీరు ఏం చేశారు, ఎందుకు మీకు ఓట్ వేయాలని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ప్రశ్నలు సంధించారు. ఇద్దరి మధ్య కూడా వారు ట్విట్టర్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు ఏ నాయకుడి పైన స్పందించినటువంటి ఎవరైతే పీకే ఉన్నారో ఇవాళ ఆయన స్పందించడం కూడా ఒక విశేషంగానే చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలు ఇప్పటికే చంద్రబాబుపై మండిపడుతున్నారు, చంద్రబాబు సైతం వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. మొట్టమొదటిసారి పీకే పైన
గట్టిగా విమర్శనాస్త్రాలు చేసినటువంటి చంద్రబాబుకి ఎదురు దాడి చేస్తూ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఇలాంటి ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేయడం మాత్రం ఓవైపు చర్చగా సాగుతోంది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ వైసీపీ శ్రేణులు కానీ వీరందరూ కూడా ట్విట్టర్ లో ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలకి స్పందిస్తూ పలు కామెంట్ల వర్షం అయితే కురిపిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు టీం కూడా దీన్ని సోషల్ మీడియా వేదికగా కూడా పీకేని ఎదుర్కొనేందుకు పలు ఆసక్తికరమైనటువంటి పోస్టులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాని అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ అదేవిధంగా ఇతర పార్టీలు కానీ భారీగానే వాడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా యూట్యూబ్ ఇలాంటి ట్విట్టర్ల ద్వారా కూడా తమ పార్టీలకు సంబంధించి విమర్శనాస్త్రాలు సంధించడంలో కీలకం పడుతుంది. ఓవరాల్ గా తీసుకుంటే చంద్రబాబుపై ఇవాళ పీకే మండిపడడం మాత్రం ఒక చర్చగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.